హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో మళ్ళీ అడుగు పెట్టారు. కానీ అందులో ఎక్కువసేపు లేరు. ఆ ప్రసంగం స్టార్ట్ అవుతూనే గవర్నర్ ప్రసంగం స్టార్ట్ అవుతూనే ఈయన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేసేసి కొద్దిసేపటి తర్వాత వాకౌట్ చేశారు. అంతవరకు కామనే. కానీ ఆ తర్వాత ఈ ప్రతిపక్ష హోదా గురించి మన పవన్ కళ్యాణ్ ఏదో లాజిక్లు చెప్తున్నాడు. నాకు ఒక ముక్క అర్థం కాలేదు. అసలు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, అసలు ఆయన చెప్పిన లాజిక్ ఎవరైనా నాకు కొంచెం కమెంట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే ఐ విల్ బి ఎడ్యుకేటెడ్. నాకు ఆయన చెప్పిన లాజిక్లు ఏం అర్థం కాలేదు. ఆయన ఒకసారి ఏమంటాడంటే, అసలు ఆయనకి ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారు, అసలు గెలిచిన పక్షం కంటే ఒక్క సీటన్నా ఎక్కువ తెచ్చుకుంటే ప్రతిపక్ష హోదా వస్తుంది అని అన్నాడు. అంటే ఇదేదో ఫ్లోలో బై మిస్టేక్ అన్నాడేమోలే ఒకవేళ. ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన వాళ్ళ కంటే ఇంకొక ఓటు ఎక్కువ వస్తే వీళ్ళే అధికారంలోకి వస్తారు కదా. ఏదో ఫ్లోలో అన్నాడులే అనుకుంటే తర్వాత మళ్ళీ ఏమో ఆల్రెడీ కూటమిలో ఉన్న జనసేన ఉండగా ఇంకొక ప్రతిపక్షం ఎట్లా వస్తుంది అన్నాడు. అదేంది, మీరు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, ఆల్రెడీ మీరు పాలక పక్షమే కదా, మళ్ళీ జనసేన ఉండగా ఇంకొక ప్రతిపక్షం ఎట్లా వస్తుంది అని అంటాడు. అది నాకు అసలు అర్థం కాలేదు. ఆ తర్వాత ఏమో వీళ్ళు 40% ఓట్లు ఉన్నాయి కదా, మరి మాకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అంటారు. అసలు ఇట్లా లాజిక్ ఇక్కడ పనిచేయదు. మీకు ప్రతిపక్ష హోదా ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీకు అంత ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీకి వెళ్ళిపోండి అన్నాడు. అంటే మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, జర్మనీకి, ఆ ఎలక్ట్రల్ వ్యవస్థకి ఏంటి సంబంధం నాకు అర్థం కాలేదు. మంది ఇక్కడ డైరెక్ట్ ఎలక్షన్ పద్ధతి ఉంది ఇక్కడ. అంటే మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత ఓట్లు ఇట్లాంటి ఏం లేవు. ఎవరైనా ఒక క్యాండిడేట్ని మనం ఎన్నుకోవాలంటే ఒకటే ఓటు ఉంటుంది. వాడు ఇండిపెండెంట్ అయినా లేకపోతే ఇంకొక పార్టీ తరపు నిలబడినా ఇట్ ఈస్ రిలవెంట్. ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే ఒకటే ఓటు. మనకి ఇంకా రెండో ప్రాధాన్యత ఇలా లేవు, అట్లీస్ట్ ఈ చట్టసభల వరకు. ఆ జర్మనీ లేదు, రెండంచెల పద్ధతి ఉన్నట్టు ఉంది. నేను చూశాను, నాకు ఈ బుర్రకేం పెద్ద ఎక్కలేదు. అక్కడ మొదటి ఓటు ఒకటి ఉంటుంది, అందులో అది ఇండివిజువల్కి ఓన్లీ క్యాండిడేట్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఓటేస్తారు. కానీ అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. రెండో ఓటు ఉంటుంది, ఆ లిస్టులో మొత్తము పార్టీలకు సంబంధించి ఉంటుంది. ఆ రెండో ఓటు ఆ పార్టీల పరంగా వేస్తారు. ఏ పార్టీకి అత్యధిక ఓట్లు వస్తాయో వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఈయన చెప్పే లాజిక్ ఏంటంటే, ఎవరికైనా 5% కంటే ఓట్లు తక్కువ వస్తే జర్మనీలో ఆ ఓట్లను ఎక్కువ శాతం వచ్చిన వాళ్ళు పంచుకుంటారు అన్నారు. అది కూడా నాకు అర్థం కాలేదు. అసలు ఎట్లా పంచుకుంటారు? ఇప్పుడు ఈ 5% ఓట్లను వాళ్ళు 50-50 చేసేసుకుంటారా? దాని బదులు దాన్ని ఇన్వాలిడ్ చేస్తే అయిపోతుంది కదా. 50-50 పంచుకున్న వాళ్ళకి పెద్ద ఒరిగేది ఏమి ఉండదు. మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలియదు. ఆయన పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా బ్రీఫ్గా అలా స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. నాకు ఎంత బుర్ర గోక్కున్నా అర్థం కాలేదు. అసలు ఆయన ఏం చెప్పాలనుకున్నాడు, ఏం కన్వే చేయాలనుకున్నాడో ఒక మొక్క అర్థం కాలేదు నాకు. నాది మట్టి బుర్రనా లేకపోతే ఈ టోటల్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోనా ఏంటి అనేది నాకే డౌట్ వస్తుంది ఇప్పుడు. సరే అని చెప్పి అసలుకి ఈ ప్రతిపక్ష హోదా రావడానికి వీళ్ళు చెప్పేటట్టు ఆ 10% లాజిక్ కాన్స్టిట్యూషన్లో ఉందా అని ఒకసారి గూగుల్ చేశాను. చేస్తే లోక్సభ వరకు ఏదో కొన్ని రూల్స్ ఉన్నట్టు ఉన్నాయి. అంటే లోక్సభలో ఏదైనా ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ కావాలి అంటే 10% సీట్స్ వచ్చి ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు 3 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో వాళ్ళు అధికారంలో ఉండాలి అని ఒక చదివాను నెట్లో. అది లోక్సభ వరకు. కానీ స్టేట్ అసెంబ్లీకి వస్తే ఎక్కడ ఇలాంటి రూల్ అయితే నాకు కనిపించలేదు. 10% వాళ్ళు సీట్లు గెలవాలి అప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్పి అది ఎక్కడా కనిపించలేదు. నేను చాలాసేపు ఎదిగాను. నాకు స్టేట్ అసెంబ్లీకి సంబంధించి అలాంటి రూల్ అయితే కనిపించలేదు. మరి అలాంటి రూల్ ఎవరన్నా ఉంటే, తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ ఎడ్యుకేట్ ఆల్ ఆఫ్ అస్. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్లో బుర్ర వేడెక్కుతుంది, పాడవుతుంది. అసలు ప్రతిపక్ష హోదా అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు. ఈయన ప్రతిపక్ష పాత్ర ఎట్లా పోషిస్తాడు? అంటే వాళ్ళే నిర్ణయాలు చేస్తారు, వాళ్ళే వాళ్ళని ప్రశ్నించుకుంటారా? కర్త, కర్మ, క్రియ అన్నీ వాళ్ళే అయిపోతే ఇక అవుట్కమ్ ఏముంటుంది? వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారు? ఒకవేళ వీళ్ళు ప్రశ్నించిన దానికి ఎవడు సమాధానం చెప్పాలి? అంటే ఆయనే ప్రశ్నించుకోవాలి, ఆయనకు ఆయనే సమాధానం చెప్పుకోవాలి.
అక్కడితో క్లోజ్. అంటే దాని ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తారు? వ్యవస్థ నుంచి ఫీడ్బ్యాక్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఆయన గురించి ఆయన ఎప్పుడు గొప్పగానే చెప్పుకుంటాడు, మేము చేసే ప్రతి పని కూడా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పీపుల్, అది ఇదని చెప్తారు. ఇంకా దాన్ని ఆయన ఏం క్వశ్చన్ చేసుకుంటాడు? ఆయన పాలసీని ఆయనే క్వశ్చన్ చేసుకుంటాడు మరి. అదే నాకు లాజిక్ అర్థం కాలేదు. ఇంకా ప్రతిపక్షం లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం ప్రశ్నించుకుంటారు అసలు? ఈ సభలో ఏదైనా ఉంటే బిల్లు పాస్ చేస్తారు, అప్రూవ్ చేసుకుంటారు, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంకా దాంట్లో తప్పొప్పులు లోతుగా డిస్కషన్స్ ఎక్కడ జరుగుతాయి? మేబీ ఇంకా ఆయన ఐడియలిస్టిక్ అప్రోచ్లో ఏమన్నా చెప్పాడేమో. అంటే మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా ఇంట్రాస్పెక్షన్ చాలా గొప్పగా ఉంటుంది, మమ్మల్ని మేమే ప్రశ్నించుకొని తప్పులు సరిదిద్దుకుంటాము అనే ఉద్దేశంతో ఏమన్నా చెప్పాడేమో. నాకైతే అర్థం కాలేదు. బాబు ఎవరైనా కొంచెము కమెంట్స్ చేసి ఏదో రాసేసి లేకపోతే ఇంకెవరైనా వీడియో చేసి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి. అందులో ఉన్న దాగి ఉన్న నిగూఢ అర్థాలు ఏంటో కొంచెం చెప్పి మాకు పుణ్యం కట్టుకోండి. బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.